అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నీ భార్య అయినా శారా ఎక్కడుందయ్యా? గుడారంలో ఉంది నాయన. గుడారంలో ఉంటే మీదటికి ఇదే కాలాన మరలా మేము మిమ్మలను దర్శిస్తాం. ఖచ్చితంగా అప్పుడు నీ భార్య అయిన శారా కౌగిట ఎవరుంటారు చెప్పండి? కుమారుడు ఉంటాడు. శారమ్మ గుడారంలో నుండి విని నవ్విందంట. దేవుడు అన్నాడు, శారా నీవు నవ్వనేలా? ఆమె నవ్వటానికి రీజన్ ఉంది. ఏంటంటే ఆమె గర్భము ఉడికిపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది, పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. పిల్లలు పుడతారని చెప్తే ఎలా సాధ్యం ఇది అని నవ్వింది. అప్పుడు ప్రభు అన్నాడు, వాస్తవమే, ప్రకృతి విధానములు ఆలోచన చేస్తే, వైద్యపరంగా వైద్యశాస్త్రపరంగా ఆలోచన చేస్తే, స్త్రీకున్న తత్వాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇది అసాధ్యం. కానీ యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ప్రకృతి ధర్మాన్ని బట్టి ఆలోచన చేస్తే అసాధ్యం. వైద్య రంగం ప్రకారంగా ఆలోచన చేస్తే అసాధ్యం. స్త్రీ తత్వాన్ని ఆలోచన చేస్తే ఆమె గర్భం ధరించటం అసాధ్యం. కానీ దేవునికి అసాధ్యం మాత్రం కాదు. కొన్ని పరిస్థితులు మన కళ్ళ ముందు మనకు అసాధ్యం అనిపించవచ్చు, మనకి అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవుడు లేని వాటిని కూడా ఉన్నట్లుగా పిలిచేవాడు. మృతులను ఆయన సజీవులుగా లేవనెత్తువాడు. అంధకారమును ఆయన ఉదయముగా మార్చువాడు. ఎడారిలో నీటి ఊటలను పుట్టించగలిగిన వాడు ఆయన. అరణ్యాల్లో త్రోవను కలగ చేయగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు.